తాను ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరనని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేస్తూ కేటీఆర్ హరీష్ రావులు కేసీఆర్ ను తప్పుదోవ పట్టించి పార్టీని నాశనం చేశారని ఆ పార్టీ ఫండ్ 1400 కోట్లను అమరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు. సీఎం రేవంత్ రెడ్డికి నీటి ప్రాజెక్టులపై అవగాహన లేదు. రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 100 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి. నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? ఇట్లా అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇక పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటనక్క, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడిపోయాడు. నేను అంటున్నా కదా, అదే గుంటనక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మల బాగుపడదు, ఈ జన్మల అధికారంలోకి రాదు. ఇవాళ అవినీతితో కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నా నేను చాలా స్పష్టంగా. వీరొక్కరే కాదు, నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కేటీఆర్ గారు వారి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మరి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు. ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మా జనార్దన్ అన్న గారు, మేము పార్టీ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు పార్టీలకు వెళ్ళి తీసేసి అవినీతి గురించి మాట్లాడినందుకు. నేను ఆగిపోలేదు కదా, నేను సాగాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. సంవత్సరన్నర కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్కి 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరన్నా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా